ఒక్కసారి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్ వీళ్ళకి, రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం, వాటిపైన డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఆ క్వశ్చన్స్ ఇవ్వండి. ఎస్, జాతి రత్నాలకు జేజేలు పలుకుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. క్వశ్చన్ నెంబర్ 1, మద్యం మత్తులో అటవీ సిబ్బందిపై మీ పార్టీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేస్తే చర్యలుండవా బాబు? క్వశ్చన్ నెంబర్ 2, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని మీ పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బండబూతులతో దూషిస్తే యాక్షన్ ఉండదా బాబు? క్వశ్చన్ నెంబర్ 3, నైట్ కాలింగ్తో మహిళా ప్రిన్సిపల్ను మీ పార్టీ ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధిస్తే చర్యలుండవా బాబు? క్వశ్చన్ నెంబర్ 4, ఓ మహిళా ప్రిన్సిపల్ను తిడుతూ మీ పార్టీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు దాడికి తెగబడితే యాక్షన్ ఉండదా బాబు? క్వశ్చన్ నెంబర్ 5, వీడియో కాల్స్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మీ పార్టీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దొరికిపోతే చర్యలు ఉండవా బాబు? క్వశ్చన్ నెంబర్ 6, రాసలీల ఖైదీకి పెరోల్ కోసం మీ పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి సునీల్ సిఫార్సు చేస్తే యాక్షన్ ఉండదా బాబు? క్వశ్చన్ నెంబర్ 7, నిబంధనలకు విరుద్ధంగా శృంగార ఖైదీకి పెరోల్ ఇచ్చి హోంమంత్రి అనిత అడ్డంగా బుక్ అయితే చర్యలు ఉండవా బాబు? క్వశ్చన్ నెంబర్ 8, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఇంతకుముందు టీడీపీ అధికార ప్రతినిధి గారు చెప్పిన మాటల్నే క్వశ్చన్గా ఫ్రేమ్ చేశాం. ఇది మాది కాదు, వారు చెప్పినటువంటి మాట. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు హోటళ్లలోని ఏసీ రూమ్లలో జల్సాలు, ఏ జల్సాలు ఆయన చెప్పారు కదా, ఆ జల్సాలు చేస్తున్నారని తెలిసినా యాక్షన్ ఉండదా బాబు? ఈ 10 ప్రశ్నలపైన చర్చిద్దాం.